హాయ్ స్టూడెంట్స్, మనం ఈరోజు టెట్ మోడల్ పేపర్ ఒకటి కండక్ట్ చేసాం. ఆ మోడల్ పేపర్ యొక్క బిట్స్ని మ్యాథమెటిక్స్ బిట్స్ని 24 బిట్స్ని మీకు ఇప్పుడు ఎక్స్ప్లెనేషన్ చేస్తాను సార్. ఓకేనా? ఈ బిట్స్ ఎక్స్ప్లెనేషన్ చేసే ముందు మీకు నేను చెప్పేది ఏంటంటే, ఒకవేళ మీకు రాంబాబు సార్ ఆర్ఎస్ అకాడమీ ఓకేనా యాప్ ఉంటుంది. ఆ యాప్లో మీరు డౌన్లోడ్ చేసుకొని నెక్స్ట్ కంటిన్యూస్ వీడియోస్ని మీరు చూస్తూ ఉండొచ్చు. అలాగే రాంబాబు సార్ మ్యాథ్స్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్ సార్, దీన్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల అప్ టు డేట్ నేను ఏదైనా మీకు అప్డేట్ ఇవ్వాలి అనుకుంటే కంటిన్యూగా వాట్సాప్లో వీటిలో షేర్ చేయలేం కనుక మీరు రాంబాబు సార్ మ్యాథ్స్ క్లాసెస్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే దాంట్లో మ్యాక్సిమం ఓకేనా మేము పెట్టే ప్రతి వీడియోని మీరు చూడొచ్చు. ఓకేనా? మొదటగా చూద్దాం సార్. ఈరోజు పేపర్లో మోడల్ పేపర్లో మొదటి బిట్, ఈ క్రింది వాన్లో రెండు సంఖ్యల నిష్పత్తి 2:3, వాటి గాసాబా 30 అయినా కాసాగ్ ఎంత అంటున్నాడు. అసలు ఆ రెండు సంఖ్యలు ఇక్కడ చూడండి సార్, 2:3 అన్నాడు కనుక ఆ రెండు సంఖ్యలు 2:3 అంటే 2:3 నిష్పత్తిలో ఉన్నాయి. గాసాబా 30 అన్నాడు. ఎప్పుడైనా మొదటి కాన్సెప్ట్ చూడండి సార్, రెండు సంఖ్యలు 2:3 నిష్పత్తిలో ఉండి వాడి గాసాబా 30 అని ఇచ్చాడు సార్. ఈ 30 అనేది ఇందులో ఉండాలి. ఎందుకు? ఈ రెండు సంఖ్యల నుండి బయటికి గరిష్టంగా వచ్చేదాన్ని గాసాబా అంటాం. ఆ తర్వాత ఇంకేమీ కామన్ తీయలేం కనుక ఆ 30 ఈ సంఖ్యల్లో ఉండాలి. కాబట్టి 2 30ల 60 ఒక సంఖ్య సార్. ఓకేనా? 33ల రెండో సంఖ్య 90 సార్. ఆ రెండు సంఖ్యలు వచ్చేసాయి సార్. ఈ 30తో గుణిస్తే ఓకేనా బిట్టు అంటే ఫస్ట్ బిట్ మీకు ఎలా అడుగుతాడు, రెండు సంఖ్యల నిష్పత్తి 2:3 అయ్యి వాడి గాసాబా 30 అయితే ఆ సంఖ్యలు ఏవి అని అంటాడు. ఆ సంఖ్యలో ఒకటి 60 ఇంకోటి 90. ఇది కాన్సెప్ట్ సార్. అంటే ఈ 30తో గుణిస్తే చాలు. ఎందుకు అంటే ఆ 30 అనే గాసాబా ఈ రెండింటి నుండే బయటకు వచ్చింది కనుక మళ్ళీ పెట్టేద్దాం సార్. 20 30ల 60, 3 30ల 90. ఆ సంఖ్యలు ఏవి అంటే ఇవి. మరి నీకు ఆల్రెడీ రెండు సంఖ్యలు తెలిసి ప్రీవియస్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ చేసినప్పుడు చెప్పాను. రెండు సంఖ్యలు తెలిసి ఓకేనా వాటి గాసాబా 30 తెలిసి ఇది హెచ్సిఎఫ్ తెలిసి ఏబీలు రెండు సంఖ్యలు తెలిస్తే మనకి కాసా కట్టడానికి సూత్రం ఉంది సార్. ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్. దీని నుండి కట్టొచ్చు. ఓకేనా? మరి కట్టేటప్పుడు ఇక్కడ 60 30 ఇవి ఆ నెంబర్లు సార్. ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ 30 ఈజ్ ఈక్వల్ టు 60 ఇంటూ 90. ఇది కాన్సెప్ట్. మరి 31లో 32 సార్. ఎల్సిఎం ఈక్వల్ టు ఎంత అంటే 180. ఇది నీ ఆన్సర్ సార్. ఓకేనా? మరి ఇప్పుడు మన ఆన్సర్ 180 సెకండ్ ఆప్షన్. రెండు సంఖ్యల నిష్పత్తి ఇచ్చి గాసాబా ఇస్తే ఆ రెండు సంఖ్యలు కట్టగలము. అలాగే వాటి నుండి ఏం కట్టొచ్చండి, ఎల్సిఎం కట్టొచ్చు. ఇది కాన్సెప్ట్ సార్. దీన్నే సింపుల్గా చూడండి సార్. ఇక్కడ చూడండి, రెండు సంఖ్యలు అన్నాడు కదా, వాటిని 2:3 నిష్పత్తి ఇచ్చాడు కాబట్టి ఆ సంఖ్యలు ఎలా ఉంటాయో ఒకసారి చూద్దాం సార్. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఇదే నిష్పత్తి 2:3 అన్నాడు కదా, అంటే దాని అర్థం ఏంటంటే ఒకటి 2x ఇంకోటి 3x. మీరు చిన్నప్పటి నుండి నేర్చుకున్న గాసాబా కాసా కట్టడానికి మెథడ్ని వాడదాం సార్. ఈ రెండింటి నుండి ఏం కామన్ తీయచ్చు, ఎక్స్. కనుక ఇది x 2 x 3 x 2 x 3 ఇలా చూడండి సార్. ఈ లైన్కి ఇటు పక్క ఉండేదే గాసాబా మరియు కాసాగ్ అంటే ఇక్కడ ఉండేవన్నీ గుణిస్తే అది కాసాగు. అంటే ఇప్పుడు గాసాబా ఎంత 30. ఓకేనా? 30. ఇప్పుడు మనకి ఏం అడుగుతున్నాడు, కాసాగు అడుగుతున్నాడు. అంటే 32 ఇలా ఇవన్నీ గుణించాలి. 32 60, 63 180. ఇదే నీ ఆన్సర్ సార్. ఓకేనా? మరి కాన్సెప్ట్ మన సింపుల్గా వస్తుంది కదా. నెక్స్ట్ దాని కదా, ఇప్పుడు ఈ క్రింది వాళ్ళలో 3 5 7 9 0లతో ఏర్పడే 5 అంకెల కనిష్ట సంఖ్య ఏది అంటున్నాడు. 5 అంకెల కనిష్ట సంఖ్య అంటే ముందు మనం రాసేటప్పుడు కనిష్ట సంఖ్య రాయాలంటే చిన్నదాని నుండి పెద్దదానికి రాయాలి. అలా రాస్తే 0 3 5 7 9 ఇలా రాసాం సార్. ఓకేనా? కానీ ఇది 5 అంకెల సంఖ్య అవ్వదు కనుక ఇప్పుడు ఏం చేయాలి, ఇది 4 అంకెల సంఖ్య. మనకు అడిగింది 5 అంకెల కనిష్ట సంఖ్య. కనిష్ట సంఖ్య అంటే చిన్నదాని నుండి పెద్దది రాయాలి, గరిష్ట సంఖ్య అంటే పెద్దదాని నుండి చిన్నది రాయాలి. మరి ఇలా రాస్తున్నప్పుడు ఇది 4 అంకెల సంఖ్య ఎందుకు, ముందున్న 0కి విలువ లేదు. అప్పుడు ఏం చేయాలి, ఈ రెండు ప్లేస్లు మారిస్తే చాలు సార్. అంటే 3 0 5 7 9 ఎక్కడ ఆప్షన్లో ఉందండి, ఇగో ఇది ఆన్సర్. అయిపోయింది సార్. నెక్స్ట్ బిట్కి వెళ్దాం సార్.
ఇక్కడ చూడండి సార్, ఈ క్రింది వాళ్ళలో ఒక తరగతిలో బాలబాలికల నిష్పత్తి 2:3 అయినా బాలబాలికల మొత్తము కాలేని సంఖ్య ఏది అని అంటున్నాడు. ఓకేనా. ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ ఓ నిష్పత్తి తీసుకుంటే విభజించలేని నిష్పత్తి అని అడుగుతున్నాడు సార్. మరి బుడ్డు లెక్కలు చిన్న చిన్న లెక్కలే ఇస్తున్నాడు అనుకుంటే నేను చెప్తున్న వీడియోస్ నువ్వు అబ్జర్వ్ చేస్తే ఓన్లీ టెట్ కోసమే మాట్లాడుతాను. ఎందుకు, మరో 3rd నుండి మన టెట్ అక్టోబర్ 3rd నుండి స్టార్ట్ అవుతుంది కాబట్టి టెట్కున్న ఈ వారం రోజుల్లో మనం మినిమం ఓ 10 గ్రాండ్ టెస్ట్ల ఎక్స్ప్లెనేషన్ నువ్వు చూసుంటే నా వీడియోస్ని ఖచ్చితంగా అక్కడ 24కి 24 చేయడానికి అవకాశాలు ఉంటాయి. ఎందుకు, వాడు డిఎస్సి ముందు జరిగే ఏ టెట్ అయినా సింపుల్గా ఇస్తూ ఉంటారు సార్. కనుక మనం కూడా ప్రిపరేషను మరీ హెవీగా టెట్ ప్లస్ డిఎస్సి అని చదివి ఉంటారు కొంతమంది టెట్టే ఓన్లీ చదివి ఉంటారు, కొంతమంది డిఎస్సి ప్రిపేర్ అవుతాం. కానీ ఈ ముగ్గురు ఎగ్జామ్ రాస్తారు. టెట్ ప్రిపేర్ అయిన వాళ్ళు రాస్తారు, టెట్ ప్లస్ డిఎస్సి ప్రిపేర్ అయిన వాళ్ళు రాస్తారు, ఓన్లీ డిఎస్సి ప్రిపేర్ అయిన వాళ్ళు రాస్తారు. కానీ వేరియేషన్ తెలియాలి. అంటే ఏంటి సార్, టెట్కి ఇచ్చినంత సింపుల్గా డిఎస్సికి ఉండదు. టెట్లో టెక్స్ట్ బుక్లో బిట్లు మాత్రమే ఇస్తాడు, అది కూడా కాన్సెప్ట్ చాలా తక్కువ, ఎలిజిబిలిటీ అవ్వాలి కాబట్టి. మరి చూద్దాం ఇక్కడ ఈ క్రింది వాళ్ళలో ఒక తరగతిలో బాలబాలికల నిష్పత్తి 2:3 అన్నాడు. అయినా బాలబాలికల మొత్తం కాలేని నిష్పత్తి అన్నాడు. మొత్తం అంటే ఇక్కడ ఈ రెండు కలిపితే ఎన్ని వాటాలండి, 5. మరి 5తో తెగే సంఖ్య అన్నీ ఉన్నాయనుకోండి, అది మనం బాలబాలికలుగా విభజించవచ్చు. అలా తెగకపోతే అదే మన ఆన్సర్. 50 5తో భాగించబడుతుంది, 70 5తో భాగించబడుతుంది, 100 5తో భాగించబడుతుంది. ఈ లెక్క ఎందుకు అడిగాడు, 5 యొక్క బాయినీ సూత్రం నీకు వచ్చా లేదా అని. 5 యొక్క బాయినీ సూత్రం ఏంటండి, 1ల స్థానంలో 0 కానీ ఏముండాలండి, 5 కానీ. మరి 0తో ఉన్న ఇది భాగించబడుతుంది, ఇది భాగించబడుతుంది, ఇది భాగించబడుతుంది. ఇక్కడ 0 కానీ 5 లేదు కాబట్టి ఇదే భాగించబడుతుంది. మనకు అడిగింది ఏంటి, మొత్తం కాలేని సంఖ్య ఏది అన్నాడు. ఇదే ఆన్సర్ సార్. ఫర్ ఎగ్జాంపుల్ దీని లాంటి లెక్క ఇంకోటి చూద్దాం సార్. ఓకేనా, ఓ వ్యక్తి ఒక సర్వర్, హోటల్లో సర్వరు ఒక 12 ప్లేట్లు పట్టుకొని వెళ్తున్నాడు. దాన్నే డజన్ ప్లేట్లు అంటాడు. డజన్ ప్లేట్లు పట్టుకొని వెళ్తున్నాడు. ఈ లోపు కాలు జారి పడిపోయాడు సార్. కొన్ని ప్లేట్లు పగిలాయి, కొన్ని ప్లేట్లు పగలలేదు. ఆ చెప్పగలిగే నిష్పత్తి ఏది అని అంటున్నాడు. చెప్పగలిగే నిష్పత్తి అంటే ఇక్కడ చూడండి సార్, ఎన్నంటే డజన్ ప్లేట్లు 12. చెప్పగలిగే నిష్పత్తి అన్నాడు 1:4 ఒకటో ఆప్షన్ సార్. రెండో ఆప్షన్ ఓకేనా 1:2. థర్డ్ ఆప్షన్ 2:3. ఫోర్త్ ఆప్షన్ 3:2. ఇది నీ కాన్సెప్ట్ సార్. మరి 12 తీసుకుంటే 1:4, 2:3, 1:2, 3:2 అంటాను. మరి ఇప్పుడు ఇందులో చెప్పగలిగే నిష్పత్తి అన్నాడా, చెప్పలేని నిష్పత్తి అన్నాడా చూసుకోవాలి సార్. చెప్పలేని నిష్పత్తి అడిగాడా, చెప్పగలిగే నిష్పత్తి అడిగాడంటే చెప్పగలిగే నిష్పత్తి అంటే పగలనివి చెప్పగలిగే నిష్పత్తి అన్నాడు. అంటే ఈ 1, 5 మొత్తం కలిపి దీన్ని 5ని భాగించి వాటాలుగా వేయగలమా, తెగదు ప్లేట్లు. అలాగే ఇది కూడా 5 తెగదు, అలాగే ఇది కూడా 5 తెగదు, అంటే క్యాన్సిల్ అవ్వదు. కనుక ఇప్పుడు ఈ 1, 2తో క్యాన్సిల్ అవుతుంది. కనుక నీ ఆన్సర్ సెకండ్ ఆప్షన్. ఓ డజన్ ప్లేట్లు పట్టుకొని వెళ్తే పగలనివి చెప్పగలిగే నిష్పత్తి ఏది అన్నాడు. చెప్పగలిగే నిష్పత్తి ఎంత అండి, 1:2. అంటే ఏంటి సార్, పార్ట్లుగా విభజించడం రావాలి. ఈ 1, 2 కలిపితే 12తో డివైడ్. ఇదే కాన్సెప్ట్ సార్. ఓకేనా. నెక్స్ట్ వన్ చూద్దాం సార్. నెక్స్ట్ ఈ క్రింది వాళ్ళలో సరి ప్రధాన సంఖ్య ఏది. సరి ప్రధాన సంఖ్య ఒకటే ఉంటుంది సార్, 2. ఇక్కడ కాన్సెప్ట్ ఏంటి, 100 లోపు ప్రధాన సంఖ్యలు ఎన్ని ఉంటాయి అని అడుగుతాడు. 25. 100 లోపు ప్రధాన సంఖ్యలన్నీ 25. మొదటి ప్రధాన సంఖ్య ఏది, 2. మొదటి ప్రధాన సంఖ్య ఏదట 2. అలాగే ఓకేనా, సరి ప్రధాన సంఖ్య ఏది, 2. సరి ప్రధాన సంఖ్యలు ఎన్ని ఉంటాయి, ఒకటే ఉంటుంది. మరి మిగిలినవన్నీ ఇది బేస్ ప్రధాన సంఖ్యలు 3, 5, 7 ఇవన్నీ. అలా మొదటి సంయుక్త ఏది ప్రధాన సంఖ్యల్లో ఓకేనా తీసుకున్నప్పుడు ప్రధాన సంఖ్యలు అయిపోయి సంయుక్త సంఖ్య మొదటిది ఏది అంటాడు, 4. ఇప్పుడు నేను ఇక్కడ కొన్ని బిట్లు చెప్పాను, మళ్ళీ చూడండి. సరి ప్రధాన సంఖ్య ఎంత అంటే 2. 100 లోపు ఎన్ని ప్రధాన సంఖ్యలు ఉంటాయంటే 25. నెక్స్ట్ మొదటి ప్రధాన సంఖ్య ఏది అంటే 2. సంయుక్త సంఖ్య మొదటిది ఏది అంటే 4. సరి ప్రధానాంకాలు ఎన్ని ఉంటాయి, ఒకటే ఉంటుంది. నెక్స్ట్ ఇప్పుడు మనం తీసుకున్న దీంట్లో ప్రధాన సంఖ్యలు చిన్న కాన్సెప్ట్ చెప్పాను సార్. ఇందులో ఏదో ఒక చిన్న బిట్ అడుగుతున్నాడు. ఓకేనా. నెక్స్ట్ వన్కి వెళ్దాం సార్. నెక్స్ట్ ఇక్కడ ఈ క్రింది వాళ్ళలో సంభావ త్రిభుజం యొక్క భుజం ఏ అయినా యూనిట్లు అయినా పొడవు కలిగి ఉంది, అయినా ఆ త్రిభుజ వైశాల్యం ఎంత అన్నాడు. సంభావ త్రిభుజం తీసుకుంటే ఇది సార్, అన్ని భుజాలు సమానం, ఏ ఏ ఏ. ఇది సంభావ త్రిభుజం. ఈ సంభావ త్రిభుజంకి ఏమేమి రాయొచ్చో ఆ సూత్రాలన్నీ ఒకసారి రాదు. సంభావ త్రిభుజం యొక్క చుట్టుకొలత దాన్నే పెరిమీటర్ అంటాం, P = 3a. చుట్టూ తాడేసి కట్టిస్తే దాన్నే చుట్టుకొలత అంటాం, 3a. అలాగే దీని వైశాల్యం కావాలి. వైశాల్యం ఏమవుతుంది, √3/4a². వైశాల్యం ఏమవుతుందండి, √3/4a². అలాగే ఈ సంభావ త్రిభుజం యొక్క ఎత్తు అడుగుతాడు సార్, హెచ్
ఉన్నతి లేదా ఎత్తు అంటాం. మరి ఆ ఎత్తు హెచ్ ఈక్వల్ టు ఏమవుతుంది, √3/2 ఏ. ఓకేనా, దీని నుండి ఏమవచ్చు, ఏ ఇస్తే హెచ్ కట్టగలం, హెచ్ ఇస్తే ఏ కట్టగలం, కనుక ఇది ఒక సూత్రం ఇంపార్టెంట్ సార్. నెక్స్ట్ దీని నుండి హెచ్ ఇచ్చినప్పుడు వైశాల్యం అడుగుతాడు సార్. ఓకేనా, హెచ్ ఇచ్చినప్పుడు వైశాల్యం ఏమవుతుందంటే h²/√3. ఇదే సార్ నీకు సంభావ త్రిభుజం నుండి అడిగే కాన్సెప్ట్. చుట్టుకొలత అడగొచ్చు, లేదా వైశాల్యం అడగొచ్చు, లేదా ఎత్తు అడగొచ్చు, లేదా ఎత్తు ఇచ్చినప్పుడు వైశాల్యం అడుగు h²/√3. ఇలా రాస్తున్నప్పుడు ఇక్కడ ఆప్షన్లో చూసారో లేదో చిన్న కంప్యూటర్ మిస్టేక్ జరిగింది. ఒక టైప్ చేస్తున్నాం, ఇక్కడ మొత్తానికి రూట్ పెట్టారు, ఇది మొత్తానికి కాదు సార్, ఇక్కడ నుండి ఇక్కడికి ఉంటే చాలు, √3/4 a². ఓకేనా, ఇది ఉండదు. ఓకేనా, √3/4 a². ఇగో ఇది చెప్పాను కదా, ఇది ఒకటో ఆప్షన్ సార్. నెక్స్ట్ వన్కి వెళ్దాం. ఓకేనా, నెక్స్ట్ వన్ చూడండి సార్. ఈ క్రింది వన్లో 5 యొక్క మొదటి 5 గుణిజాల సరాసరి ఎంత అంటున్నాడు. 5 యొక్క మొదటి 5 గుణిజాలు సరాసరి అంటే ఇక్కడ 5వ ఎక్కం 5 వరకు రావాలి సార్. గుణిజము అంటే గుణించేది. 5 ఒకట్ల 5, 5 రెళ్ళ 10, 5 మూడుల 15, 5 నాలుల 20, 5 ఐదుల 25. దీన్ని ఇప్పుడు మనకు సరాసరి అడిగాడు. అంటే సరాసరి సూత్రం ఏంటి, రాసుల మొత్తము బై రాసుల సంఖ్య. అంటే ఇవన్నీ కలిపేద్దాం సార్. 5, 10, 15, 30, 30, 50, 75 బై రాసుల మొత్తము బై రాసుల సంఖ్య 5 సార్. ఈ 5 ఒకట్ల 5 15ల. ఇది ఆన్సర్ సార్. సింపుల్గా అయిపోయింది కదా. 5 యొక్క గుణిజాలు అంటే ఎంతవరకు కావాలట, 5 యొక్క గుణిజాలు మొదటి 5 గుణిజాలు అన్నాడు. మొదటి 5 అంటే 5వ ఎక్కం 1 నుండి 5 5ల వరకు. మొదటి 10 గుణిజాలు అనుకో, 5 10లు 50 వరకు. ఇలా రాస్తున్నప్పుడు మొదట 5, 10 ఇవైతే పర్వాలేదు, కొద్దిగా ఎక్కువ అయ్యాయి అనుకోండి 100 ఇలా అన్నాడు అనుకో, ఇలా ఇవన్నీ కలుపుకోవడం కష్టం కాబట్టి ఇక్కడ చూడండి సార్, మనకి 5 యొక్క గుణిజాలు అన్నాడు కాబట్టి ఆ 5 కామన్ తీసి మొదట 5 చూడండి 1 + 2 + 3 + 4 + 5 ఇలా రాసామనుకున్నాం. ఓకేనా, ఈ 5 ఓకేనా తీసుకుంటే ఇగో ఇక్కడ చూడండి సార్, ఈ 5 ఇంటూ వీటి యొక్క ఫార్ములా మొదటి n సహజ సంఖ్యల మొత్తానికి సూత్రం సార్, n × n+1/2 n × n+1/2. ఇది రాసుల మొత్తము బై రాసుల సంఖ్య. ఇది 5. మరి ఇక్కడ ఈ n విలువ ఎంత వేయాలి సార్, 5 రాసులు తీసుకున్నాం కాబట్టి 5 వేస్తాం. అదే ఒక 10 రాసులు తీసుకుంటే ఇక్కడ 10 వేయాలి, ఇక్కడ కూడా 10 వేయాలి. ఎందుకు, రాసుల మొత్తము బై రాసుల సంఖ్య. అలా ఇప్పుడు ఈ సూత్రంలో ప్రతిక్షేపిస్తే 5 ఇంటూ ఓకేనా 5 × 5 + 1/2 హోల్ బై 5. ఈ 5కి 5 కొట్టామనుకోండి సార్, 5 6ల 30, 30లో సగం ఎంత అండి 15. అంటే నీ ఆన్సర్ ఏమొచ్చిందమ్మా 15. ఇదే నీ ఆన్సర్. అంటే ఇక్కడ గుణిజాలు తీసుకునేటప్పుడు ఆ 5 నుండి 100 వరకు అన్నాడు అనుకోండి, 1 2 3 so on 100 రాస్తాం లోపల. ఈ బయట 5 అది 7 యొక్క గుణిజాలంటే ఇక్కడ 7 వేస్తాం, 5 యొక్క గుణిజాలంటే 5 వేస్తాం, 10 యొక్క గుణిజాలంటే 10 వేస్తాం. లోపల ఎన్ అంటే దానికి ఫార్ములా n × n+1/2 రాసుల మొత్తము బై రాసుల సంఖ్య బై n. ఎన్కి n కొట్టేసి నువ్వు n+1/2 రాసినా పర్వాలేదు, కానీ అవన్నీ చేయకుండా సింపుల్గా లేదు తక్కువ ఇస్తాడు టెట్ బిట్ కాబట్టి ఓ 5 సంఖ్యలో 6 సంఖ్యలో ఇస్తాడు. ఈ కాన్సెప్ట్ను ఫాలో అయిపోతే నాన్ మ్యాథ్స్ వాళ్ళకి ఫార్ములా కూడా సంబంధం లేకుండా ఇది బెటరు. ఓకే, ఇదంతా మ్యాథ్స్ వాళ్ళు ఇలా ఫాలో అవుతారు, కానీ మనం 5 సంఖ్యలే కాబట్టి ఇది ఫాలో అవ్వడం సరిపోతుంది సార్. నెక్స్ట్ వన్. నెక్స్ట్ వన్ సార్, ఇక్కడ చూడండి, ఈ క్రింది వన్లో 24 యొక్క కారణాంకాల సంఖ్య ఎంత అన్నాడు. కారణాంకాల సంఖ్య కట్టేటప్పుడు 2 బిట్లు అడుగుతున్నాడు సార్. లేదు నీకు కారణాంకాల సంఖ్య ఎంత, కారణాంకాల మొత్తం ఎంత అన్నప్పుడు చూడండి సార్, 24ని మనం భాగించేద్దాం సార్. ఓకేనా, దేంతో ప్రధాన సంఖ్యలతోనే భాగించండి సార్. 24 అంటే 2 3 5 ఇలాంటి సంఖ్యలతోనే భాగించండి. 2 12ల, 2 4ల, 2 6ల, ఓకేనా, 2 3ల ఇలా రాసాం కదండి. ఇప్పుడు 24లో 2 ఎన్ని ఉన్నాయి 3, కనుక నువ్వు రాసేటప్పుడు 2³ × 3⁻1 ఓకేనా. ఇది రాస్తే చూడండి 24ని ముందు మనకు నచ్చినట్టుగా ప్రధాన సంఖ్యలతో భాగించండి సార్. అలా నీకు లాస్ట్ది ప్రధాన సంఖ్య వస్తే ఆపితే చాలు. అలా రాసినప్పుడు 2 3 కాబట్టి 2³ 3⁻1. ఇప్పుడు మొదటి బిట్ సార్, ప్రధాన కారణాంకాలు ఎన్ని ఉంటాయి, ప్రధాన కారణాంకాలు ఎన్ని ఉంటాయి. ప్రధాన కారణాంకాలు అంటే ఇవి ఎన్ని ఉన్నాయి, 1 2 3 4. అంటే ప్రధాన సంఖ్యలు కారణాంకాలుగా ఎన్ని ఉంటాయో అది అడుగుతున్నాడు. కనుక
ఎన్ని వచ్చాయి 4. దీన్నే ఇక్కడ సింపుల్గా 3 1 కలిపితే 4 కదా. ప్రధాన కారణాంకాలను అడిగితే మరీ చిన్న బిట్ అడిగితే అది అడుగుతాడు. కానీ మనకు అడిగింది కారణాంకాల సంఖ్య. మరి కారణాంకాల సంఖ్య అంటే ఏం చేయాలి సార్? ఈ ఘాతానికి 1 కలపాలి, ఈ ఘాతానికి 1 కలపాలి సార్. అంటే 3 + 1 ఇంటూ ఓకేనా 1 + 1 అంటే ఏమొచ్చిందండి 4 × 2 4 2s 8. అంటే ఇక్కడ ఇది కాన్సెప్ట్ సార్. ఓకేనా. ఎక్కడ a⁴m ఇక్కడ చూసినప్పుడు a⁴p ఇంటూ b⁴q ఇలాంటివి రాస్తారు. ఫార్ములా మైండ్ తీసేయండి సార్. ఇక్కడ ఏం లేదు, ఈ ఘాతానికి 1 కలపాలి, ఈ ఘాతానికి 1 కలపాలి. ఆ రెండు గుణిస్తే కారణాంకాలు వచ్చేస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ లెక్కిస్తున్నాను చూడండి సార్. ఇక్కడ 3² × 5⁴1 ఇంటూ 2⁴ ఇలా ఇచ్చాడు. దీనికి గల కారణాంకాల సంఖ్య ఎంత అన్నాడు. వెంటనే మీరు ఏం చేయగలరు, దీనికి 1 కలిపితే ఎంత 3, దీనికి 1 కలిపితే ఎంత 2, దీనికి 1 కలిపితే ఎంత 3, 3 2 6 6 3 18. అంటే ఈ సంఖ్యకు గల కారణాంకాలు ఎన్ని ఉంటాయంటే 18. ఎలా వచ్చిందంటే ఘాతానికి 1 కలిపేయడమే. ఈ 2కి 1 కలిపితే 3, ఈ 1కి 1 కలిపితే 2, ఈ 2కి 1 కలిపితే 3. అవి గుణిస్తే సార్. అలా గుణిస్తున్నప్పుడు ఒకటి క్లారిటీగా మాత్రం చూసుకోండి సార్. ఈ కింద ఖచ్చితంగా ప్రధాన సంఖ్యలే అవ్వాలి. ఒకవేళ మెషర్ ఇక్కడ 4 ఇస్తే దాన్ని మళ్ళీ 2² అని రాయాలి. అంటే 2⁴ అవుతుంది. అలా మనం అది కిందది మాత్రం ప్రధాన సంఖ్యలు ఉన్నప్పుడే ఇది వాడాలి. ఓకేనా. మరి కారణాంకాల సంఖ్య అయిపోయింది సార్. నెక్స్ట్ ఇందులోనే చూడండి సార్. కారణాంకాలు మొత్తం అడుగుతున్నాడు సార్. ఏం అడుగుతున్నాడు? కారణాంకాల మొత్తం. అది ఎలా ఇప్పుడులాగే 24కి నువ్వు భాగించావు కదా, అలాగే చేయండి సార్. 2 12 2 6 2 3 ఇప్పుడు దీన్ని ఏమని రాసాం మనం? 2³ × 3⁴1. కారణాంకాలు మొత్తం అంటే నీకు ఫార్ములా చెప్తారు. a⁴p + 1 - 1/a - 1, b⁴q + 1 - 1/b - 1, c⁴r + 1 - 1/c - 1. ఇలాంటి ఫార్ములాలు మేము నాన్ మ్యాథ్స్ సార్, మాకు అవన్నీ గుర్తుండవు. అంటే అందుకే ఓకేనా. మరి నేను చెప్పే క్లాసులు వినమనడానికి కారణం ఇదే. 24 యొక్క కారణాంకాల మొత్తం ఎంత అన్నాడు. కారణాంకాలు మొత్తం ఎంత అంటే ఇప్పుడు 24 ఉంది. ఆ 24 గల కారణాంకాలు మొత్తం అంటే ఇక్కడ చూడండి 2³ ఉంది కదా, 0 నుండి 2³ వరకు రాసేది. 2⁴0 + 2⁴1 + 2² + 2³ ఎక్కడి నుండి ఎక్కడి వరకు రాయాలండి? పవర్ 0 నుండి ఆ అంకి వరకు. 2⁴0 + 2⁴1 2² + 3³ ఇక్కడ 3⁴1 ఉందనుకోండి. ఓకేనా. దాన్ని అలా రాయాలి. 3⁴0 + 3⁴1. ఇక్కడ చూడండి సార్. కారణాంకాల మొత్తం సార్ మనం రాస్తుంది. కారణాంకాల మొత్తం సమ్ ఆఫ్ ది ఓకేనా ఫ్యాక్టర్స్. కారణాంకాల మొత్తం కావాలి. ఏం రాశాను? 2³ 2⁴0 నుండి క్యూబ్ వరకు. 3⁴0 + 3⁴. ఇక్కడ 1 + 2 + 4 + 8. అలాగే ఇది 3⁴0 అంటే 1, 3⁴1 అంటే 3. చూడండి ఇక్కడ 4 8 12 2 14 1 15. ఓకేనా. ఇక్కడ 3 4 కలిపితే 3 1 కలిపితే 4 15 4 60. దాని యొక్క కారణాంకాలు మొత్తం ఎంత? 60. ఇది కరెక్టో కాదో చూద్దాం. 24 కారణాంకాలు 1 2 3 4 6 8 12 ఓకేనా 24 3 3 6 7 8. ఇందాక కారణాంకాల సంఖ్య కలిపాను 8 వచ్చింది. ఇప్పుడు ఆ కారణాంకాలు మొత్తం 60 అన్నాను. 60 ఎలా వచ్చిందో చూద్దాం సార్. ఓకేనా. ఇక్కడ చూడండి. ఈ 24 6 కలపండి సార్. 30 30 42 50 57 57 3 60 వచ్చింది కదండి. ఇది కారణాంకాలు మొత్తం. ఇప్పుడు నేను కారణాంకాల సంఖ్య చెప్పాను, కారణాంకాల మొత్తం చెప్పాను. దీని దగ్గర ఇంకో బిట్ చూద్దాం సార్. ఎందుకు ఇది అడుగుతున్నాడు? ఓకేనా. ఎందుకు అడుగుతున్నాడు అంటే ఇక్కడ పరిపూర్ణ సంఖ్య అంటే ముందు మనకు తెలియాలి. పరిపూర్ణ సంఖ్యకి ఇంకో పేరే శుద్ధ సంఖ్య. పరిపూర్ణ సంఖ్య ఇంకో పేరేట శుద్ధ సంఖ్య. ఎందుకు పరిపూర్ణ సంఖ్య అంటే ఏంటి సార్? ఓ సంఖ్య యొక్క కారణాంకాల మొత్తము, ఓ సంఖ్య యొక్క కారణాంకాల మొత్తము దానికి డబల్ అయితే 1 2 3 4 6 1 2 3 6 ఇవన్నీ కలపండి సార్. 12 వచ్చింది చూడండి. ఓ సంఖ్య యొక్క కారణాంకాల మొత్తము ఆ సంఖ్యకి డబల్ అయితే ఆ సంఖ్యని పరిపూర్ణ సంఖ్య అంటారు. దీనికి ఇంకో పేరేంటి అని అడుగుతున్నాడు. ఓకేనా. దాన్నే శుద్ధ సంఖ్య అంటాం. నెక్స్ట్ బిట్కి వెళ్తున్నాను చూడండి. కారణాంకాలు మొత్తం. మరి ఇప్పుడు ఈ 6 యొక్క కారణాంకాలు మొత్తం తెలియాలి కదా, కనుక ఆ మొత్తానికి నీకు ఇప్పుడు సూత్రం నేర్పాను నేను. ఓకేనా. అదే ఆ సూత్రం ఎలా? సపోజ్ ఇది 12 అని నువ్వు ఇలా రాసావు, నేనైతే ఎలా రాస్తాను చూడండి. 6ని 2 × 3 అని రాయచ్చా? 2⁴1 3⁴1. 2ని ఎలా రాయచ్చు? 2⁴0 + 2⁴1 కారణాంకాలు మొత్తం. 3⁴0 + 3⁴1 కారణాంకాలు మొత్తము. ఇది 1 + 2 3 ఇంటి ఇది 1 + 3 4 ఎంత వచ్చిందండి? 12 కారణాంకాలు మొత్తం. ఇది ఎందుకు చెప్పానంటే ఈ 6కు నాకు తెలుసు కదా, కలిపితే వచ్చేస్తుంది కదా అని. కానీ ఇక్కడ పరిపూర్ణ సంఖ్యలు ఏవి అని అడుగుతాడు. చూడండి సార్. 6 28 496 8128. వీటిని పరిపూర్ణ సంఖ్యలు లేదా శుద్ధ సంఖ్యలు అంటారు. 6 28 496 8128 పరిపూర్ణ సంఖ్యలు లేదా శుద్ధ సంఖ్యలు అంటాడు. ఇంకో బిట్ అడుగుతున్నాడు సార్. పరిపూర్ణ సంఖ్యలన్నీ డాష్ సంఖ్యలు అని.
పరిపూర్ణ సంఖ్యలన్నీ డాష్ సంఖ్యలు, అన్నీ సరి సంఖ్యలే. పరిపూర్ణ సంఖ్యలన్నీ ఏంటట? సరి సంఖ్యలే. ఇప్పుడు టెట్లో ఈ బిట్ అడిగాడు, ఇప్పుడు నేను చెప్పిన అన్ని బిట్లు చూపెడుతున్నాడు. ఈ క్రింది వాటిలో పరిపూర్ణ సంఖ్య ఏదన్నాడు. ముందు మనకు అయినవి తెలియాలి కదా, ఇవి గుర్తుంటే అది టిక్ ఎట్టగలం. ఒకటోది. రెండోది, పరిపూర్ణ సంఖ్యలకి ఇంకో పేరు ఏంటని అడిగాడు, శుద్ధ సంఖ్యలు, అది టిక్కెట్టావు. మూడోది, పరిపూర్ణ సంఖ్యలన్నీ డాష్ అన్నాడు. ఓకేనా? కలిపితే ఏమొచ్చిందండి? ఓకేనా? ఇవన్నీ కలిపితే ఇవన్నీ చూస్తే సరి సంఖ్యలనే తెలిసింది. మూడోది ఓ నిర్వచనమే అడిగేశాడు. ఓ సంఖ్య యొక్క కారణాంకాల మొత్తము ఆ సంఖ్యకి డబల్ అయితే ఆ సంఖ్యను ఏమంటారు? ఓ సంఖ్య యొక్క కారణాంకాల మొత్తము ఆ సంఖ్యకి డబల్ అయితే దాన్ని ఏమంటారు? పరిపూర్ణ సంఖ్య అంటారు. ఇదే బిట్ని 6వ తరగతి బుక్లో ఇలా ఉంది. 7వ తరగతికి వచ్చేటప్పటికి నిర్వచనం మారిస్తాడు. ఓ సంఖ్య యొక్క కారణాంకాలలో ఆ సంఖ్య తప్ప, ఇగో ఇది ఆ సంఖ్య తప్ప మిగిలిన కారణాంకాలన్నీ కలిపితే ఆ సంఖ్యకి సమానం. ఓ సంఖ్య యొక్క కారణాంకాలలో ఆ సంఖ్య తప్ప మిగిలిన కారణాంకాలన్నీ కలిపితే ఆ సంఖ్యకి సమానం. ఈ నిర్వచనంలో ఆ సంఖ్యను ఏమంటారు అని అడిగాడు. అది కూడా పరిపూర్ణ సంఖ్య. ఇప్పుడు నీకు ఇవన్నీ తెలిసాయి. పరిపూర్ణ సంఖ్య వాడు అడిగిన బిట్ చూడండి సార్. 2007 టెట్లో అడిగినప్పుడు పరిపూర్ణ సంఖ్య అంటే టెక్స్ట్ బుక్లోనే లేదు. ఇప్పుడు కదా కొత్త టెక్స్ట్ బుక్లో మెన్షన్ చేసి అప్పుడు ఏం అడిగాడు? ఓ సంఖ్య యొక్క కారణాంకాల ఉత్క్రమాల మొత్తము పరిపూర్ణ సంఖ్య అట. అది ఇచ్చింది ఏ సంఖ్య? పరిపూర్ణ సంఖ్య. దాని యొక్క కారణాంకాల ఉత్క్రమాల మొత్తము ఎల్లప్పుడూ డాష్ అన్నాడు. అంటే ఉత్క్రమం అంటే విలోమం. 1 దీని విలోమం కనుక 1/1, దీనిది 1/2, దీనిది 1/3, దీనిది 1/6. అంటే ఈ కారణాంకాల విలోమాలు ఇవి, వాటినే ఉత్క్రమాలు అని వాడాడు. వాటి మొత్తము ఎల్లప్పుడూ డాష్ అన్నాడు. ఓకేనా? ఎల్లప్పుడూ 2a. ఏ సంఖ్యలు? పరిపూర్ణ సంఖ్యలు. ఎలా వచ్చిందంటే ఇప్పుడు ఇటు కాసా కట్టాం అనుకోండి, మీద 12 కింద 6 వస్తుంది. మరి 6 యొక్క మల్టిపులే కదా 12. ఎంతలా? 6 రెళ్ళ. నిర్వచనం బట్టి అది చెప్పేశాను. డబల్ అవుతుంది అన్నాను కదా, మరి ఆ డబలే ఈ 2. ఓకేనా? కనుక మన లెక్కలో ఏమన్నాం? ఓ సంఖ్య యొక్క కారణాంకాల మొత్తము ఆ సంఖ్యకి రెట్టింపు అవుతున్నాను. దాన్నే ఇండైరెక్ట్ ఈ కాసా కట్ట అవన్నీ అటు తీసుకెళ్తే ఓకేనా, కింద కాసాగా 6 వస్తుంది. మరి ఆ 6 అటు వెళ్తే 2 × 6 కదా, కనుక రెట్టింపు అవుతుంది. ఓకేనా? కనుక బిట్టు ఇది థియరీ బిట్ సార్. ఇవి గుర్తుండాలి టెట్ వరకు. నెక్స్ట్ వన్కి వెళ్దామా మరి? ఈ క్రింది వాళ్ళలో రమ్య మరియు లక్ష్మి లాటరీని గెలుచుకున్నారు. గెలిచిన సొమ్మును 4:5 నిష్పత్తిలో పంచుకున్నారు. రమ్య వాటా 360 అయినా మొత్తం పొందిన లాటరీలోని సొమ్ము ఎంత? నిష్పత్తి అనుపాతం లెక్కిస్తే మీరు గుర్తుంచుకోవాల్సింది ఒకటేను సార్, నిష్పత్తి ఆడు ఇస్తాడు సార్. ఓకేనా? 4:5. అందులో మనకి ఈ 4 పార్ట్స్ ఇస్తాడు, లేదా 5 పార్ట్స్ ఇస్తాడు, లేదా డిఫరెన్స్ ఈ 5కి 4కి డిఫరెన్స్ 1 పార్ట్ ఇస్తాడు, లేదా ఈ 4, 5 సమ్ము 9 పార్ట్స్ ఇస్తాడు. 4 లెక్కలు సార్. అందులో ఖచ్చితంగా నిష్పత్తి ఇస్తే ఒక విలువ ఇస్తాడు. ఆ విలువ ఇచ్చాడు ఇక్కడ చూడండి సార్, 360. అదేంటో 4 వాటాలా, 5 వాటాలా, లేదా ఈ డిఫరెన్స్ 1 వాటా, లేదా ఈ మొత్తం 9 వాటాలా తెలిస్తే నీ లెక్క అయిపోయింది సార్. మరి లెక్కలో చూడండి సార్, రమ్య లక్ష్మి ఒక లాటరీ టికెట్ కొనుక్కున్నారు సార్. గెలిస్తే ఆ వచ్చిన సొమ్ముని 4:5 నిష్పత్తిలో పంచుకుంటే ఇది రమ్య సార్, ఇది లక్ష్మి అనుకుందాం. రమ్యకి 4 వాటాలు, లక్ష్మికి 5 వాటాలు. రమ్య వాటాకి 360 వచ్చాయట. అంటే ఇగో ఈ 4 వాటాలకి రమ్యకి ఎంత వచ్చింది? 360. అయినా వారు మొత్తం పొందిన లాటరీలో సొమ్ము ఎంత అన్నాడు. అలాని ఇప్పుడు మనం లక్ష్మిది కట్టి కలుపుతానంటే లెక్క అవుతుంది. మరి ఇక్కడ లెక్కలో ఏంటి? ఇప్పుడే చెప్పాను నీకు, నిష్పత్తిలో ఈ మొదటి పార్ట్ అని ఇస్తాడు, రెండో పార్ట్ అని ఇస్తాడు, డిఫరెన్స్ అని ఇస్తాడు, మొత్తమేనా ఇక్కడ ఒక పార్ట్ ఇచ్చాడు. లెక్క అయిపోయింది సార్. 4 భాగాలు 360 అయితే వాళ్ళు పంచుకున్న మొత్తంగా వాళ్ళకి లాటరీలో వచ్చిన మొత్తం సొమ్ము ఎంత అంటున్నాడు. ఆ మొత్తం అంటే ఈ 2 కలపాలా, 4, 5 కలిపితే 9 వాటాలు ఎంత? మన కాన్సెప్ట్ 4 పెన్నులు 360 అయితే 9 పెన్నులు ఎంత? ఎక్కువ బై తక్కువ ఇంటూ 360 డిగ్రీలు. 4 1 4 90 అంటే 9 9 81 0 అంటే 800 ఎంత అండి? 10 రూపాయలు. ఓకేనా? మనకి మరి ఆన్సర్లో ఎక్కడ ఉంది? ఇగో థర్డ్ ఆప్షన్లో ఉంది సార్. నెక్స్ట్ వన్ సార్. నెక్స్ట్ సమాంతర చతుర్భుజంలో ఈ క్రింది వాటిలో సరైనది ఏంటన్నాడు. సమాంతర చతుర్భుజం అనగానే మనకు మైండ్లో ఒకటి గుర్తొచ్చేది సార్, ఇది సమాంతర చతుర్భుజం. ఈ సమాంతర చతుర్భుజంలో ఏమవుతాయి? ఎదురెదురు కోణాలు సమానము మరియు పక్క పక్కన ఈ రెండైనా ఈ రెండినా ఆసన్న కోణాలు అంటాం. ఆసన్న కోణాల మొత్తం 180. ఎదురెదురు కోణాలు సమానం మరియు ఆసన్న కోణాల మొత్తం ఎంతండి? 180. మరి ఇక్కడ ఈ లెక్కలో చూడండి, ఎదురెదురు కోణాలు సమానం, అలాగే ఆసన్న కోణాలు 180 డిగ్రీలు అంటే సంపూరకాలు. మరి ఏ అండ్ బి రైట్ సార్. ఓకేనా? ఇదే కాన్సెప్ట్లో ఇది సమానం అన్నాడు కదా, ఇది ఏ అనుకున్నాం సార్. ఓకేనా? ఇప్పుడు చూడండి, సమాంతర చతుర్భుజంలో ఎదురెదురు కోణాలు భేదం ఎంత?
ఇది ఏ కాబట్టి డిఫరెన్స్ ఏమవుతుందండి 0. ఇది ఒక టెట్లో అడిగిన బిట్ సార్. సమాంతర చతుర్భుజంలో ఎదురెదురు కోణాలు మొత్తం ఎంత 0. ఇప్పుడు నేను ఇంకో బిట్ అడుగుతాను సార్. చూడండి, ఇది సమాంతర చతుర్భుజం సార్. ఓకేనా, ఇది 30 డిగ్రీలు సార్. సమాంతర చతుర్భుజంలో ఒక కోణం 30 డిగ్రీలు, దాని ఆసన్న కోణం ఎంత అన్నాడు. మరి ఆసన్న కోణాలు మొత్తం 180 కదా, కనుకే ఇది 30 అంటే 180లో 30 తీసేయాలి. ఎందుకు, ఇది కలిపి 180, మరి అందులో 30 తీస్తే ఇది ఎంత అవుతుందండి 150. ఓకేనా, అదేనా అవ్వచ్చు, కొంతమంది ఇది అనొచ్చు మెషర్, మరి ఇదేనా ఆసన్న కోణం, ఏదైనా ఈ పక్క కోణాలు మొత్తం 180 కాబట్టి ఈ 30 తీస్తే ఇది కూడా ఏమవుతుంది 150. మరి నువ్వు చూసావులేదు, ఎదురెదురు కోణాలు సమానం వచ్చాయి, మరి ఇది 30 అయితే ఇది ఎంత అవుతుంది, ఈ రెండు 180 అవ్వాలి కాబట్టి ఇది కూడా 30. ఎదురెదురు కోణాలు సమానము, పక్క కోణాలు 180. ఇందులో ఎదురెదురు కోణాలు భేదం ఎంత అంటాడు, ఎంతండి 0. అలాగే ఒక కోణం ఇచ్చి దాని పక్క కోణం అడిగాడు అనుకో 150, అంటే ఇది 30 ఇస్తే ఇది 150, మరి 30 ఇచ్చి దాని ఎదురు కోణం ఎంత అనుకో సమానం కాబట్టి అది కూడా 30. ఈ కీ పాయింట్స్ రావాలి సార్. ఓకేనా, నెక్స్ట్ వన్కి వెళ్దాం సార్. ఇక్కడ చూడండి సార్, ఈ క్రింది వల్ల ఒక త్రిభుజం యొక్క బాహ్య కోణం 120 డిగ్రీలు, దాని అంతరాభిముఖ కోణాల నిష్పత్తి 3:2 అయినా అందులో కనిష్ట కోణం ఎంత అంటాను. ఓ త్రిభుజం తీసుకున్నాం సార్. ఓకేనా, ఇది ఓకేనా, ఒక త్రిభుజం తీసుకుంటే దాని బాహ్య కోణం 120 అన్నాడు. అంటే బాహ్య కోణం ఎలా వస్తుంది, ఒక భుజాన్ని పొడిగించగా ఏర్పడే కోణాన్ని బాహ్య కోణం అంట. ఇది 120 డిగ్రీలు. ఓకేనా, ఇది 120. ఇప్పుడు ఏబిసి ఒక త్రిభుజం అని తీసుకుంటే దాని బాహ్య కోణం 120 డిగ్రీ. మరి ఇంకోటి ఏమి ఇచ్చాడు, అంతరాభిముఖ కోణాల నిష్పత్తి 3:2. అంటే దీనికి అంతరాభిముఖ కోణాలు, దీనికి ఈ 120 డిగ్రీలకి అంతరాభిముఖ కోణం ఇదొకటి. ఆ నిష్పత్తి ఎలా ఉందట 3:2. ఇది 3 వాటాలు ఉంటే ఇది 2 వాటాలు. మరి అంతరాభిముఖ కోణాలు మొత్తము బాహ్య కోణం మొత్తానికి సమానం. ఒక భుజం పొడిగించగా ఏర్పడే బాహ్య కోణము అంతరాభిముఖ కోణానికి సమానం. అంటే ఏంటి సార్, చూడండి, ఇలా త్రిభుజంలో ఇది ఏబిసి అయితే బాహ్య యాంగిల్ సి ఈక్వల్ టు అంతర్కోణం యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బికి సమానం. అంటే భుజం పొడిగించగా ఏర్పడే ఈ బాహ్య కోణము అంతరాభిముఖ కోణాల మొత్తానికి సమానం. ఈ బాహ్య కోణం అంట ఈ అంతరాభిముఖ కోణాల మొత్తానికి సమానం. బాహ్య యాంగిల్ సి ఈక్వల్ టు యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి. మరి దీని నుండి చూడండి సార్, ఈ 3 వాటాలు ఈ 2 వాటాలు ఇందాకే చెప్పాను నీకు, నిష్పత్తి ఇచ్చినప్పుడు ఒక విలువ ఇస్తాడని. మరి ఈ 3 రెండిటికి ఒక 120 అని ఇచ్చాడు. అదేంటి, 2 వాటాలా 3 వాటాలా, ఈ భేదమా ఈ మొత్తమా అంటే నీకు ఇప్పుడే చెప్పాను, బాహ్య కోణము అంతరాభిముఖ కోణాలు మొత్తానికి సమానం. అంటే ఈ 3, 2 కలిపి ఎంతండి 5 వాటాలు 120 డిగ్రీలు సార్. 5 వాటాలు ఎంత 120. ఎందుకు, ఇది 3 భాగాలు, ఇది 2 భాగాలు, 3 భాగాలు తీసుకుంటే 5 వాటాలు 120. మరి ఇక్కడ రండి సార్, ఒక లైన్ మీద యాంగిల్ ఎప్పుడు ఎంత ఉంటుంది 180, కనుక ఇది 120 అయితే ఇది ఎంత అవుతుందండి 60 డిగ్రీలు. ఓకే, మరి ఇప్పుడు ఇక్కడ 5 120 అయితే చిన్న కోణం ఎంత అన్నాడు. ఇందులో 3 వాటాలు పక్కన పెడితే ఈ 2 ఈ 60 చిన్నదో తెలిస్తే సరిపోతుంది. 2 వాటాలు కడదాం సార్. 2 వాటాలు ఎంత, తక్కువ బై ఎక్కువ ఇంటూ 120. 5 1 5 2 10 5 4 అంటే ఎన్ని డిగ్రీలు వచ్చిందండి 48 డిగ్రీలు. మరి ఇది 48 డిగ్రీలు సార్. అంటే ఒక కోణం 24. మరి ఇది కట్టక్కర్లేదు, ఎందుకు, ఈ 2 కన్నా ఇది పెద్దది కాబట్టి. కనుక ఈ 60 కన్నా ఇది చిన్నది కాబట్టి ఇప్పుడు నీ కోణం ఏదండి 48 డిగ్రీలు నీ ఆన్సర్ సార్. ఓకేనా, నెక్స్ట్ వన్. ఓకే, ఇక్కడ చూడండి, ఈ క్రింది వన్లో ఓకేనా మనకేమి ఇచ్చాడు 0.5225 2 పైన మాత్రమే బార్ ఉంది, అయినా P/Q రూపంలో విలువ ఎంత అన్నాడు. ఇవి రాసేటప్పుడు చూడండి సార్, 0. ఓకేనా, ముందు మనం ఒక చిన్న కాన్సెప్ట్ చూద్దాం సార్. 0.125 ఉందనుకోండి సార్, మొత్తానికి బార్ ఉంటే 0.125లో మొత్తానికి బార్ ఉంటే ఒకటో కాన్సెప్ట్ మొత్తం సంఖ్య రాయండి సార్. కింద ఎన్నిటికి బార్ ఉంటే అన్ని 9 రాయండి సార్. ఓకేనా, ఇది మొదటి కాన్సెప్ట్. మరి రెండో కాన్సెప్ట్ 0.125లో 25కి మాత్రమే బార్ ఉంది, అంటే కొన్నిటికి బార్ ఉండి కొన్నిటికి బార్ లేకపోతే అప్పుడు ఏం చేయాలి, మొత్తం సంఖ్య రాయాలి, అందులో బార్ లేనిది తీసేయాలి. మొత్తం సంఖ్య రాయాలి, బార్ లేనిది అంటే ఎంత బార్ లేదు 1కి. ఇదంతా పాయింట్ తర్వాతే చూడాలి సార్. ఓకేనా, బై బార్ ఉంటే 9, బార్ లేకపోతే 0. మళ్ళీ చూడండి, మొత్తానికి బార్ ఉంటే 125 బై 3 9. ఇక్కడ 0.125లో మొత్తం సంఖ్య రాయాలి, బార్ లేని 1 తీసిలి, బై బార్ ఉంటే 9, బార్ లేకపోతే 0. ఇప్పుడు దీని ఆన్సర్ ఏమొచ్చిందండి మీకు 124 బై 990. ఇవి 2తో దిగుతున్నాయి కాబట్టి 62 బై 495. ఇది కాన్సెప్ట్. ఇదే ముందు కొంతమంది డౌట్ వస్తుంది, ఇక్కడ 0
జీరో దగ్గర నెంబర్ ఏదైనా ఉంటే చూద్దాం సార్. ఓకేనా, 2.125 బార్ ఉందనుకుందాం. ఓకేనా, ముందు ఈ 2 ముందు మూసేయండి సార్. 125కే కట్టండి. 125కి ఏమవుద్దండి, 125/999 దాని ముందు 2 పెట్టేయండి సార్. అంటే ఇక్కడ మిక్స్డ్ ఫ్రాక్షన్ వచ్చింది. ఒకవేళ అది మామూలు ప్రాపర్ ఫ్రాక్షన్గా మార్చేద్దాం, ఈ రెండు గుణించాలి, ఇది కలిపేలి. ఓకేనా, ఇది కాన్సెప్ట్. ఎలా 3/2/4 ఉందనుకోండి సార్. 3 4 12, 12కి 2 కలిపితే 14/4. ఇదే నీ కాన్సెప్ట్ సార్. ఓకేనా, అలా మనం లెక్క చేస్తున్నప్పుడు నెక్స్ట్ ఇక్కడ చూడండి సార్. ఇప్పుడు మనం రాస్తున్నప్పుడు ఓకేనా ఏం రాసాము, 0 పాయింట్లో 2 పాయింట్ ఓకేనా 125 మొత్తానికి బార్ అంటే ఏం రాశాను, 125/999 ముందు 2 పెట్టేయడమే. సపోజ్ సార్ 2.125లో 25కే బార్ ఉంది. మీరు ఇంతవరకు టెక్స్ట్ బుక్లో కానీ ఎక్కడైనా యూట్యూబ్లో కానీ ఇంకెక్కడైనా చూసి ఉంటారు. కాకపోతే అక్కడ వేరేగా ఉంటుంది కనుక ఇదే ఫాలో అయితే ఇది ఫాలో అవ్వండి, అది ఫాలో అయితే అదే ఫాలో అవ్వండి. మరి ఇక్కడ కాన్సెప్ట్ ఏంటి చూడండి. ఇక్కడ ఈ 125కి రాయమంటే ఏం చెప్పాను నేను, మొత్తం రాసి బార్ లేనిది తీసి బై ఎన్నిటికి బార్ ఉంటే అన్ని 9లు, ఎన్నిటికి బార్ లేకపోతే అన్ని 0. ఇదంతా కూడా దాని ముందే మరి 2 ముందు పెట్టాలి సార్. 2 and 124/990 మళ్ళీ ఇది మీద కింద క్యాన్సిల్ అయితే కొట్టుకోవచ్చు. 2 and 62/495 ఇది నీ కాన్సెప్ట్ సార్. ఓకేనా, మరి ఇప్పుడు మన కాన్సెప్ట్లో మన లెక్క దగ్గరికి వెళ్దాం సార్. ఓకేనా, ఏంటి మన లెక్క 0.52 బార్ అని ఇచ్చాడు అనుకోండి. దీన్ని మనం P/Q రూపంలో రాయాలి. చూడండి ఓకేనా ఎలా వస్తుందో, 0.52 బార్ 52 బార్ అని ఉందనుకోండి సార్. దీన్ని ఎలా రాస్తాం ఓకేనా, ఇక్కడ రాసేటప్పుడు మొత్తం సంఖ్య రాయాలి 52, అందులో 5 తీయాలి బై ఒక బార్ ఉంటే 9, బార్ లేకపోతే 0. అంటే ఇప్పుడు ఏమవుతుంది, 52లో 5 తీసిలి, 50లో 5 తీస్తే 45, 2 కలిపితే 47/90. ఇది నీ ఆన్సర్ సార్. మరి ఎక్కడైనా ఉందా అంటే కింద వాళ్ళు 0 కొట్టడం మర్చిపోయారు సార్. ఓకేనా, ఇక్కడ 0 కొట్టడం మర్చిపోయారు కనుక నీ ఆన్సర్ 47/90. ఓకేనా, నెక్స్ట్ వన్కి వెళ్దాం సార్. ఇక్కడ చూడండి సార్, ఈ క్రింది వాళ్ళలో 4 వరుస సంఖ్యలు మొత్తం 30 అయినా గరిష్ట సంఖ్య ఎంత. వరుస సంఖ్యలు ఎలా ఉంటాయండి, ఒకటి ఎక్స్ అయింది అనుకోండి సార్. మామూలుగా మనం చూద్దాం 2 3 4 వరుస సంఖ్యలు అనుకున్నాం. దీనికి ఒకటి కలిపితే వస్తుంది, దీనికి ఒకటి కలిపితే వస్తుంది. వరుస సంఖ్యలు అంటే ఒకటి కలపాలి. అలా మొదటిది మనం ఎక్స్ అనుకుంటే రెండవ సంఖ్య x+1, ఆ నెక్స్ట్ సంఖ్య x+2, ఆ నెక్స్ట్ సంఖ్య x+3. ఇవే 4 సంఖ్యలు. x+4 వరకు రాయకూడదండి. 4 వరుస సంఖ్యలు అంటే ఇవే 4. మరి వీటి మొత్తం ఎంత అన్నాడండి. ఓకేనా, ఈ 4 సంఖ్యలు మొత్తం 30 అయితే గరిష్ట సంఖ్య ఎంత అన్నాడు. ఆ 4 సంఖ్యలు కలిపిద్దాం. x+1 x+2 x+3 = ఎంతట 30. మరి ఇప్పుడు ఇందులో x కాడదాం సార్. 4xలు x 2x 3x 4x అలాగే ఇది +6 = 30. దీని నుండి 4x = 24, x = 6. ఆన్సర్ ఇది టికెట్ కోడ్ సార్. x = 6. కారణం ఏంటంటే అది కనిష్ట సంఖ్య. మరి మనకు కావాల్సిన గరిష్ట సంఖ్య అంటే 6+3 దట్ ఈక్వల్ నీ ఆన్సర్ ఎంత అండి 9. ఆప్షన్లో థర్డ్ ఆప్షన్ సార్. ఓకేనా, నెక్స్ట్ వన్కి వెళ్దాం సార్. నెక్స్ట్ వన్ చూడండి. ఈ క్రింది ఒక దత్తాంశానికి సంబంధించి అన్ని అంశాలపై ఆధారపడే కేంద్ర స్థాన విలువ ఏది అన్నాడు. అన్ని అంశాలంటే రాసుల మొత్తము బై రాసుల సంఖ్య. రాసులు అన్నిటి మీద ఆధారపడేది ఏంటండి సగటు. ఓకేనా, మరి ఇప్పుడు వ్యాప్తి చూద్దాం. గరిష్ట కనిష్ట విలువల మీద ఆధారపడేది వ్యాప్తి. మధ్యగతం చూద్దాం. ఓకేనా, ఆరోహణ క్రమం కానీ అవరోహణ క్రమం కానీ రాస్తే మధ్య రాసుల మధ్య ఆధారపడుతుంది, అది మధ్యగతం. అలాగే బాహుళకం పునరావృతం ఎక్కువ సార్లు అయ్యే రాశిని బాహుళకం అంటాం. కనుక ఎక్కువ సార్లు అంటే దాన్నే అబ్జర్వ్ చేస్తాం. వ్యాప్తి అంటే గరిష్టము కనిష్టము అబ్జర్వ్ చేస్తాం. మధ్యగతం అంటే మధ్యలోనే అబ్జర్వ్. కానీ ఇక్కడ సగటు అంటే రాసుల మొత్తము పై రాసుల సంఖ్య. అన్నిటి మీద ఆధారపడే కేంద్ర స్థాన విలువ ఏది అన్నాడు. అన్ని అంశాల మీద అదేంటండి సగటు. నెక్స్ట్ వన్. నెక్స్ట్ వన్. ఈ క్రింది వన్లో వృత్తంలో అతిపెద్ద జాను ఏమంటారు. ఓకేనా, వృత్తంలో అనంత జాలు ఉంటాయి సార్. ఇది జా.
రెండు బిందువులను తాగితే వృత్త పరిధిలో ఉన్న రెండు బిందువులను తాగుతూ లోపల ఉండే ఇవన్నీ ఏమవుతాయండి? జాలు. మరి అందులో కేంద్రం గుండా పోయేది అతిపెద్ద జా, దాన్నే ఏమంటామంటే వ్యాసము అంటాం. దాన్నే ఒకనా ఇది డయామీటర్ అంటాం సార్. కేంద్రం గుండా పోయే అతిపెద్ద జా అంటే కార్డ్ అంటాం మనం ఇంగ్లీష్లో. ఆ బిగ్గెస్ట్ కార్డు ఏది అంటే ఒకనా డయామీటర్. తెలుగులో అతిపెద్ద జా వృత్తంలో ఏది అంటే వ్యాసం. నెక్స్ట్ వన్ చూడండి. ఈ క్రింది వన్లో పైథాగరస్ త్రికాలు ఏవి అన్నాడు. పైథాగరస్ త్రికం ఏది అంటే 7, 24, 25. పైథాగరస్ త్రికాలు ఎలా గుర్తుంచుకోవాలి? చాలా సింపుల్ కాన్సెప్ట్ చూడండి సార్. పైథాగరస్ అది అంటే కర్ణము స్క్వేర్ ఈక్వల్ టు భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్ రాస్తాం. అలా కాకుండా ఇక్కడ పైథాగరస్ త్రికము అంటే సపోజ్ 7 తీసుకున్నాం. బేస్ సంఖ్య అయితే ముందు దాన్ని స్క్వేర్ చేయండి సార్. ఓకేనా? తర్వాత స్టెప్లో దాన్ని బై 2 చేయండి సార్. అంటే ఏమైందండి? 49/2. ఓకేనా? 49/2 అంటే 40లో సగం 20, 9లో సగం 4.5 అంటే ఏమొచ్చింది? 24.5. దీనికి ముందున్న ఇంటీజరు, దీని తర్వాత ఉన్న ఇంటీజర్స్ రాయండి, పూర్ణాంకాలు 24, 25. మరి ఇప్పుడు చూడండి సార్, ఇక్కడ నుండి స్క్వేర్ చేసాము, తర్వాత స్క్వేర్ బై 2 చేస్తే ఓ విలువ వస్తుంది సార్. దానికి ముందుది తర్వాత రాస్తే అదే పైథాగరస్ త్రికం. 7, 24, 25. ఇది ఎప్పుడండి? ఓకేనా? 7 అనేది బేస్ సంఖ్య అయితే మళ్ళీ అలా ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం సార్. మనం 3 ఒక బేస్ సంఖ్య సార్. 3 స్క్వేర్ ఎంత అండి? 9/2. 9/2 అంటే ఎంత వచ్చిందండి? 4.5. దీని ముందుది తర్వాతి 4, 5. ఈ 4.5లో 4 కాదు, 4.5 ముందు ఉన్నది అంటే 4 అనే ఒక ఇంటీజర్. 4.5 తర్వాత 5 అంటే 3, 4, 5. ఇది కూడా పైథాగరస్ త్రికమే. ఈ పైథాగరస్ త్రికాన్ని ఏదైనా ఒక సహజ సంఖ్యతో అన్నిటినీ గుణిస్తే ఆ వచ్చేది కూడా పైథాగరస్ త్రికమే. దీన్ని 2తో గుణించాం 6, 8, 10. ఇది కూడా పైథాగరస్ త్రికం. దీన్ని 3తో 30తో 10తో గుణించాం 30, 40, 50. ఇది కూడా పైథాగరస్. ఇప్పుడు నేను బేస్ సంఖ్యకి చెప్పాను సార్. అదే సరి సంఖ్యకి చూద్దాం. ఓకేనా? సరి సంఖ్యకి చూస్తే ఎలా ఉంటుంది? సపోజ్ మనం 8 తీసుకుందాం సార్. ఓకేనా? ఇందాక మనం స్క్వేర్ చేసి బై 2 చేసాం. ఇప్పుడు బై 2 చేసి స్క్వేర్ చేద్దాం సార్. ఓకేనా? బై 2 హోల్ స్క్వేర్ అంటే ఏమొచ్చిందండి? 4 స్క్వేర్. 4 స్క్వేర్ అంటే ఎంత? 16. 16కు ముందుది 15, 16 తర్వాతది 17. 8, 15, 17 వచ్చింది. అంటే సరి సంఖ్య అయితే ఏం చేయాలి? ముందే సగం చేసి హోల్ స్క్వేర్ చేయాలి. దానికి ముందుది తర్వాతది రాయాలి. అలా చేస్తే 8, 15, 10. మరి 8తో ఉంది కదా, ఇక్కడ లేదు చూడండి సార్, 12 ఉంది, 15 లేదు. కనుక నీ పైథాగరస్ త్రికము 7, 24, 25. ఇంకోటి ఏంటంటే వరుసగా ఉన్న పైథాగరస్ త్రికాల్లో 3, 4, 5 తప్ప ఏవి కూడా వరుస రావు. అందుకే ఇది వరుసగా ఇచ్చాడు కాబట్టి ఇది కాదు. 5, 6, 7 వరుసగా ఇచ్చాడు కాబట్టి కాదు. మరి సరి సంఖ్య అయితే చూసాము, బేస్ సంఖ్య అయితే చూసాం. ఇది వచ్చింది, ఇది రాలేదు. కనుక నీకు వరుసగా ఉన్న పైథాగరస్ త్రికం ఏదంటే ఒకే ఒకటి. ఏంటది? 3, 4, 5 వరుసగా ఉన్న సంఖ్యలతో ఉన్న పైథాగరస్ త్రికం. కనుక ఇవి 10 లోపు ఉండే పైథాగరస్ త్రికాలన్నీ గురించి కనుక్కుంటే మనం సింపుల్గా ఐడెంటిఫై చేయొచ్చు సార్. నెక్స్ట్ వన్కి వెళ్దాం సార్. ఇక్కడ చూడండి సార్, ఈ క్రింది వన్లో 160 మంది విద్యార్థులు కూర్చున్నారు. ఓకేనా? కూర్చోవడానికి 40 బెంచీలు అవసరం. 240 మంది కూర్చోవడానికి ఎన్ని అవసరం? 160 మంది కూర్చోవడానికి 40 బెంచీలు అవసరం అంట. 240 మంది కంటే ఎక్కువే కదా కావాలి. 160 మందికి ఎన్ని బెంచీలు కావాలండి? 40. మరి 240 మంది కూర్చోవాలంటే ఇంకా ఎక్కువ బెంచీలు కావాలి కదా. నీ షార్ట్ కట్ అదే, నీ నోట్ నుండి ఏది వస్తుందో అదే షార్ట్ కట్. 160 మందికి 40 అయితే 240కి ఎంత ఎక్కువ కావాలి. కనుక ఎక్కువ బై తక్కువ ఇంటూ 40. ఓకేనా? 0కి 0 పోయింది. 4 1ల 4 4ల 4 1ల 4 60ల అంటే ఎన్ని కుర్చీలు కావాలి? బెంచీలు అండి 60. ఇదే నీ ఆన్సర్ సార్. నెక్స్ట్ వన్. ఓకేనా? ఇక్కడ చూడండి, ఈ క్రింది వన్లో అంచె బిందువు లేనిది ఏది అన్నాడు. ఓకేనా? సరళ రేఖకు తొలి ఉండదు, తుది ఉండదు. కనుక అంచె బిందువు లేనిది ఏంటంటే సరళ రేఖ. రేఖాఖండానికి ఓకేనా 2 బిందువులు ఉంటాయి. రేఖాఖండానికి తొలి బిందువు ఒకటి, తుది బిందువు. రేఖాఖండానికి అంచె బిందువులు ఏంటంటే 2. సరళ రేఖకి అసలు ఉండవు. కిరణంకి తొలి బిందువు ఉంటుంది, తుది బిందువు ఉండదు. ఇది సరళ రేఖ సార్. ఓకేనా? నెక్స్ట్ వన్. ఇక్కడ చూడండి సార్,
ఎక్స్ స్క్వేర్ మైనస్ 4 ఎక్స్ మైనస్ 2తో విలువతో భాగిస్తే ఎక్స్ నాట్ ఈక్వల్ టు 2 అయినప్పుడు. ఎందుకు? ఒకవేళ ఎక్స్ ఈక్వల్ టు 2 అయితే 0 అయిపోతుంది సార్, కనుక నాట్ ఈక్వల్ టు 2 అయినప్పుడు. మరి మీద చూడండి సార్, ఎక్స్ స్క్వేర్ మైనస్ 4ను దేంతో భాగించాలి? ఎక్స్ మైనస్ 2. నువ్వైతే భాగాహార పద్ధతి వాడతావు సార్, నేనైతే ఏం వాడతాను? మీద ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ సూత్రం ఉంది. ఎక్స్ స్క్వేర్ మైనస్ ఇక్కడ చూడండి సార్, ఇది ఎక్స్ స్క్వేర్ మైనస్ 2 స్క్వేర్ బై ఎక్స్ మైనస్ 2. మరి దీన్ని ఎలా రాయొచ్చండి? ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఫార్ములా ఏంటట? ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి బై ఏఎక్స్ మైనస్ 2. మరి దీంతో ఇది పోతే ఏమొచ్చిందండి మీకు? ఎక్స్ ప్లస్ 2. ఇదే ఆన్సర్ సార్. ఓకేనా? నెక్స్ట్ మీకు దీని షార్ట్ కట్ నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను సార్, పెద్ద పెద్ద లెక్కలకి. నెక్స్ట్ వన్, ఇక్కడ చూడండి సార్, ఈ క్రింది వన్లో ఒక వస్తువు కొన్న వేళ అమ్మకపు ధర కంటే 250 తక్కువ అయినా అతనికి వచ్చిన లాభమా నష్టమా ఎంత శాతం అంటున్నాడు. ఒక వస్తువు కొన్న వేళట అమ్మకపు ధర కన్నా 250 తక్కువ అంటున్నాడు. అంటే ఇక్కడ తెలియంది ఏంటి? కొన్న వేళ ఎంత అని ఎవరికైనా అడిగితే, ఒకవేళ నువ్వే అడుగుతావు ఎంత కొన్నావు అని, కొన్న వేళ ఎంత అంటే ఆడు డైరెక్ట్గా చెప్పకుండా ఏమంటున్నాడు? అమ్మకపు ధరకు 250 తక్కువ. ఇంతకీ ఆ అమ్మకపు ధర ఎంత? ఓకేనా? దాన్నే సెల్లింగ్ ప్రైస్ అంటాం. అమ్మకపు ధరని ఎక్స్ అనుకుంటే, ఓకేనా, కాస్ట్ ప్రైస్ ఏమవుద్దట? ఎక్స్ మైనస్ 250. ఎందుకు? ఆ అమ్మిన విలువ కన్నా 250 తక్కువ అన్నాడు. ఇది ఆన్సర్. మరి ఇప్పుడు లాభం ఎంత నష్టం ఎంత అంటే, ఓకేనా, మరి చూడండి సార్, దీనికన్నా కొన్న వేల తక్కువ అంటే అమ్మిన వేల ఎక్కువ అంటే ఖచ్చితంగా లాభమే వస్తుంది. మరి ఆ లాభం ఎంత అంటే, ఓకేనా, లాభం ఈక్వల్ టు మన సూత్రం కొన్న వేల మైనస్ ఎక్కడైనా అమ్మిన వేల. ఓకేనా? కొన్న వేల మైనస్ అమ్మిన వేల ఇదని కాదు, ఇక్కడ అమ్మిన వేల ఎక్కువ ఉంది. ఓకేనా? మరి అమ్మిన వేలలోనే కొన్న వేల తీయాలి. అంటే సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్. సెల్లింగ్ ప్రైస్ ఎంత అండి? ఎక్స్ మైనస్ ఆఫ్ ఎక్స్ మైనస్ 250. మరి అప్పుడు మైనస్ ఆఫ్ మైనస్కి ఎక్స్ పోద్దండి. మైనస్ ఆఫ్ మైనస్ ఏమొచ్చిందండి? 250. లాభం ఎంత అంటే 250. మరి ఆన్సర్ ఏది కాదు. ఓకేనా? ఆన్సర్ ఎందుకు? 50 రూపాయల లాభము 50 రూపాయల నష్టము చెప్పలేదు, లాభము లేదు నష్టము లేదు, కానీ ఆన్సర్ ఏంటంటే 250 లాభం వచ్చింది. అంటే ఏది కాదు. ఓకేనా? నెక్స్ట్ వన్, ఇక్కడ చూడండి సార్, ఈ క్రింది వల్ల ఏ ఒక పనిని 12 రోజుల్లో పూర్తి చేయగలడు, బి అదే పనిని 8 రోజుల్లో చేయగలడు, అయినా ఇద్దరూ కలిసి ఆ పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలరు అని అడిగాడు. ఇక్కడ లెక్కలో చూడండి సార్, ఏ అనేవాడు ఎక్స్ రోజులు, బి అనేవాడు వై రోజులు చేస్తే ఇద్దరూ కలిసి ఆ పనిని ఎన్ని రోజుల్లో చేస్తారు అని అడుగుతాడు. దీనికి మన వాళ్ళ సూత్రం ఏ ప్లస్ బి ఈక్వల్ టు, ఓకేనా, ఎక్స్ వై బై ఎక్స్ ప్లస్ వై అని చెప్తారు. ఓకేనా? సూత్రం బాగుంటుంది సార్. ఏ అనేవాడు ఎక్స్ రోజులు, బి అనేవాడు వై రోజులు చేస్తే ఫార్ములా ఏంటంటే ఎక్స్ వై బై ఎక్స్ ప్లస్ వై. కానీ దీనివల్ల ఏమవుతుందంటే, ఓకేనా, ప్రతి ప్రాబ్లంకి ఒక ఇది ఫార్ములా నేర్చుకోవాల్సి వస్తుంది. కనుక ఇలా కాకుండా డైరెక్ట్గా నీకు ఒక హింట్ ఇస్తాను, దాంతో టైం అండ్ వర్క్ మొత్తం కాన్సెప్ట్ని కవర్ చేసేది సార్. ఏంటది చూడు. ఏ లేదు సార్, ఏ అనేవాడు ఒక పనిని 12 రోజుల్లో చేస్తాడు, బి అనేవాడు అదే పనిని 24 రోజుల్లో బి అనేవాడు అదే పనిని ఎన్ని రోజుల్లో చేస్తాడట? 8 రోజుల్లో చేస్తాడు, అయినా ఇద్దరూ కలిపి ఆ పనిని ఎన్ని రోజుల్లో చేస్తారు అని అన్నాడు. ఇది కాన్సెప్ట్. ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిందల్లా ఒకటే సార్. ఏంటది? ఓకేనా, ఇక్కడికి రండి సార్. మనకి డేస్ కావాలి, ఓకేనా, టైం కావాలి, అంతే కదా. టైం ఈక్వల్ టు, ఓకేనా, ఇలా తీసుకుంటే, ఓకేనా, టైం ఈక్వల్ టు వర్క్ బై ఎఫిషియన్సీ. దీన్నే షార్ట్కట్లో గుర్తుంచుకో. వర్క్ ఈక్వల్ టు ఎఫిషియన్సీ ఇంటూ టైం. వర్క్ ఈక్వల్ టు ఎంటర్టైన్మెంట్. వర్క్ ఈక్వల్ టు ఏంటంటే ఎంటర్టైన్. నువ్వు ఏదైనా చదివేటప్పుడు ఇలాంటప్పుడు దాన్ని ఎంజాయ్గా చేసుకొని చదివితే ఏ బాధ ఉండదు. అలా కాకుండా నేను వర్క్ చేస్తాను ఇలా అనుకుంటే, ఓకేనా, ఈ ఎంటర్టైన్మెంట్ నీకు కనిపించదు. కనుక వర్క్ ఈక్వల్ టు ఏంటంటే ఎంటర్టైన్. ఇందులో ఈ ఎఫిషియన్సీ నీ సామర్థ్యము, టీ కాలము ఎన్ని రోజులు పనిచేసాము, వర్క్ డబ్ల్యూ పని. మరి ఇప్పుడు ఇక్కడ రండి సార్, ఈ 12కి 8కి కాసాకు కట్టి ఆ మొత్తం పనిని యూనిట్లో మార్చేద్దాం సార్. ఈ 12కి 8కి కాసాకు సార్. చూడండి, 12కి 8కి కాసాకు ఏమవుద్దంటే 4తో 4 3 4 2 4 3 12 12 2 24 యూనిట్స్ సార్. ఇది ఈ పని ఏమంటాం? యూనిట్స్.
మొదట ఏ లెక్క ఇచ్చిన ముగ్గురైనా నలుగురైనా ఏం చేయాలండి, కాసాగు కట్టాలి. ఆ కాసాగు ఎంత, 24 యూనిట్లు. ఒకవేళ ఈ 12తో భాగిస్తున్నప్పుడు చూడండి సార్, ఇక్కడ వాళ్ళ యొక్క సామర్థ్యాలు ఉంటాయి. 12 ఎంతలు పడుతుందంటే 12 రోజులు ఏకు పడుతుందంటే మొత్తం పని 24 రోజుల్లో చేస్తాడు. కానీ రోజు కొద్దిగా చేయాలి కదా, రోజుకి 2 యూనిట్లు చేస్తే అలా 12 రోజులు పడుతుంది. కనుక ఈ 24ను 12తో భాగించండి సార్. ఎందుకు, వర్క్ బై రోజులు వేస్తే ఇగో ఇక్కడ వర్క్ బై ఎఫిషియన్సీ వేస్తే టైం వచ్చింది. కానీ నాకు ఇక్కడ ఎఫిషియన్సీ కావాలి, దీని నుండి ఏం కావాలండి, నాకు కావాలి. అంటే వర్క్ బై టైం వేయాలి. వర్క్ ఎంత, 24 యూనిట్లు. టైం ఎంత, 12. 24/12 వేస్తే వీడిది 2 యూనిట్లు సార్ రోజుకి. వీడి యొక్క సామర్థ్యం ఎంత అంటే 2 యూనిట్. ఇది టైం సార్, ఇది వర్క్ సార్, ఇది ఎఫిషియన్సీ. మళ్ళీ వీడిది 24/8 వేస్తే వీడిది ఎంత యూనిట్లు, 3 యూనిట్లు. ఇప్పుడు క్వశ్చన్ A+B అడిగాడు. ఎప్పుడైనా గుర్తుంచుకోండి సార్, A+B ఎన్ని రోజుల్లో చేస్తారు, టీ కావాలి. వర్క్ బై ఎఫిషియన్సీ, వర్క్ ఎంత, 24 యూనిట్లు బై ఇద్దరూ కలిపి చేయాలి. కనుక ఏ సామర్థ్యం 2 యూనిట్లు, బి సామర్థ్యం 3 యూనిట్లు. వర్క్ 24 బై సామర్థ్యం ఎవరిది వేయాలి, ఇద్దరిది. ఏది 2, బిది 3, 5. అంటే ఇప్పుడు నీ ఆన్సర్ ఏంటండి, 24/5. ఇదే నీ ఆన్సర్ సార్. ఓకేనా, సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ వన్. నెక్స్ట్ వన్ చూడండి సార్, ఈ క్రింది వన్లో 574 హోల్ క్యూబ్ యొక్క 1ల స్థానంలో ఉండే అంకె అది. 1ల స్థానంలో ఉన్న అంకె అంటే 4 క్యూబ్ తీసుకున్నాం. 4 4 16, 16 4 64. అలా ఎక్కాలు రాలేదనుకో, 4 4 16, మళ్ళీ 6 × 4 6 4 24. ఆన్సర్ 4 సార్. అంటే నీ ఆప్షన్ ఒకటోది, 1ల స్థానంలో విన్. నెక్స్ట్ వన్. ఓకేనా, నీకు నిన్న మెన్సురేషన్ వీడియో చేసి పెట్టాను సార్. అందులో ఈ కాన్సెప్ట్ కోసం మాట్లాడాం. కింది వాళ్ళలో అన్ని కోణాలు సమానంగా ఉండే చతుర్భుజం ఏది, అన్ని కోణాలు సమానంగా ఉండే చతుర్భుజం. ఓకేనా, ఏమవుద్దండి, అన్ని కోణాలు ఎలా ఉండాలి, సమానంగా ఉండే చతుర్భుజం. ఓకేనా, ఆన్సర్ దీర్ఘచతురస్రం. అన్ని కోణాలు సమానంగా ఉండేదేట దీర్ఘచతురస్రం. అయిపోయింది సార్. నెక్స్ట్, ఈ క్రింది వాన్లో వర్గ సంఖ్య మరియు ఘన సంఖ్య అయ్యే సంఖ్య అది. ఇది ఒక 32 2/5 రాస్తాం. ఈ 16ని 4 స్క్వేర్ రాస్తాం. కానీ దీన్ని చూడండి, 64ని 8 స్క్వేర్ రాయొచ్చు, 4 క్యూబ్ రాయొచ్చు. ఎలా తెలుస్తుంది సార్, నువ్వే కారణాంకాలకు విడగొట్టేద్దాం సార్ దీన్ని. ఓకేనా, 4 16ల 4 4ల ఇలా రాయొచ్చు, అంటే 4 క్యూబ్ ఘనము. అదే 64ని 8 8ల 64, కనుక 8 స్క్వేర్. వర్గంగా రాయొచ్చు మరియు ఘనంగా రాయొచ్చు. ఆ సంఖ్య ఎంత అంటే 64 సార్. నెక్స్ట్ వన్కి వెళ్దాం సార్. నువ్వు ఒకటి అబ్జర్వ్ చేసేలేదు, ఈ క్రింది వాళ్ళలో 1 నుండి 100 వరకు మధ్య ప్రధాన సంఖ్యలు ఎన్ని అన్నాడు. ఇందాకే నీకు చెప్పేశాను నేను, ఎన్ని ఉంటాయని, 25. ఒకేసారి చూడు, 2 బిట్లు కవర్ చేసి, సరి ప్రధాన సంఖ్య అన్నాడు, ప్రధాన సంఖ్యలు ఎన్ని ఉంటాయి అన్నాడు, 25. ఓకేనా, ఇలా మనం ఈ 24 బిట్స్ని నెక్స్ట్ రేపటి క్లాస్లో కూడా మనం మరో 24 బిట్స్ని చూద్దాం సార్. ఇలా చూడడం వల్ల ఆ చుట్టుపక్కల ఉండే కాన్సెప్ట్ ఒక్కొక్క బిట్ దగ్గర నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను నేను. దానివల్ల నీకు మొత్తం కవర్ అవుతుంది. కనుక దీన్ని నీ వరకే ఉంచుకోకుండా నీ ఫ్రెండ్స్కి వాళ్ళకి షేర్ చేయడం వల్ల త్వరలో మేము కాన్సెప్ట్ ఆర్ఆర్బి, డిఎస్సి, ఓకేనా, ఎస్జిటి స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్, ఆర్ఆర్బి, ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్, ఓకేనా, కూడా వీడియోస్ నీకు పెట్టడానికి నేను ముందుకు వస్తున్నాను. కనుక మీరు అంతా చేయవలసిందల్లా ఒకటే, ప్రిపరేషన్ ప్లాన్ కరెక్ట్గా పెట్టుకుంటే నేను ఆ ప్లాన్ చెప్తాను, దాని ప్రకారం ఫాలో అయితే సక్సెస్ రేట్లో నాతో పాటు మీరు ఆ విజయాన్ని అందుకోగలరు. ఆల్రెడీ సక్సెస్ రేట్లో మీరు చూసుంటారు తమ్మునైల మీదే, ఒక 5 సార్లు స్టేట్ ఫస్ట్ తీసుకున్నామని. దానికి కారణం నా గొప్ప కాదు సార్, నన్ను ఫాలో అవుతున్న నా విద్యార్థులు. వాళ్ళలో ఒక ప్రత్యేకమైన ప్రిపరేషన్ ప్లాన్ వాళ్ళకి వచ్చేయడం వల్ల ఎలాంటి దాన్నైనా సక్సెస్గా తీసుకోగలుగుతున్నారు. ఓకేనా, థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ.